వెల్కమ్ టు టీఎస్ క్లాస్ రూమ్. 6 నుంచి 10th వరకు గల మొత్తం శాస్త్రవేత్తలు ఆవిష్కరణలు కాలం అలాగే నెంబర్ వచ్చే బిట్స్ అన్నీ ఒకే వీడియోలో అందించబడుతుంది. ఇది అందరికీ యూజ్ అవుతుందండి. క్విక్ రివిజన్ కింద ఇంకా బాగా యూజ్ అవుతుంది. లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. 6th క్లాస్లో కేవలం ఒకే ఒక సైంటిస్ట్ వస్తారండి, ఎడ్వర్డ్ లియర్డ్. కంప్లీట్ నాన్సెన్స్ అనే గేయాన్ని కుర్చీ బల్ల గురించి రాశారు. నెక్స్ట్, గాలి కేవలం ఒక పదార్థంగా ఏ శతాబ్దం వరకు భావించారంటే 18వ శతాబ్దం. 6th క్లాస్లో ఇంతే. నౌ 7th క్లాస్. అలెక్సిస్ సెయింట్ మార్టిన్. ఈయన జీర్ణాశయం రంధ్రము ఎప్పుడు ఏర్పడిందంటే 1822. విలియం హర్వే రక్త ప్రసరణ వ్యవస్థను కనుక్కున్నారు. కాలం క్రీస్తు శకం 1578 నుంచి 1657 సంవత్సరం వరకు. నెక్స్ట్, జీవం కోసం జలం. కాలం 2005 నుంచి 15. ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 22. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2005 సంవత్సరాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించిన సంవత్సరం 2005 నుంచి 2015 సంవత్సరం. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రారంభించిన సంవత్సరం 2016. హరప్పా మొహంజదారోలోని పురాతన మరుగుదొడ్డి ఏ సంవత్సరం నాటిదంటే 4500 సంవత్సరం. సూక్ష్మదర్శనంతో చూస్తే బెండు ముక్కలను పరిశీలించినది రాబర్ట్ హుక్ 1665. రాబర్ట్ హుక్ బెండు ముక్కలను పరిశీలించిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత కణం గురించి తెలుసుకున్నారంటే 150 సంవత్సరాలు. 8th క్లాస్ అండి. ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాధికి టీకా కనుక్కున్నారు 1798. రాబర్ట్ కోచ్ ఆంత్రాక్ష వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాని కనుక్కున్నారు 1876. లూయిస్ పాశ్చర్ 1857లో కిణ్వనం గురించి కనుక్కున్నారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియా వర్ధనం చేస్తూ ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుక్కున్నాడు 1929 సంవత్సరం. నెక్స్ట్, 1 బిలియన్ ఈక్వల్ టు 1000 మిలియన్. 1 ట్రిలియన్ ఈక్వల్ టు 1000 బిలియన్. అతి చిన్న కణం బ్యాక్టీరియా 0.1 to 0.5 మైక్రోమీటర్లు ఉంటుంది. అతి పెద్ద కణం ఉష్ణపక్షి ఆస్ట్రిచ్. ఇది 170 నుంచి 130 మిల్లీమీటర్లు, 170 into 130 మిల్లీమీటర్లు అనేది ఉంటుంది. రౌండప్ చేస్తే 300, స్ప్లిట్ చేస్తే 170 into 130. అలా గుర్తుంచుకోండి, 170 into 130 మిల్లీమీటర్లు. నెక్స్ట్, ఒక వ్యక్తిలో కలిగిన మృత చర్మం 2 కిలోలు. ప్రతిరోజు ఎంత చర్మం చిన్న చిన్న ముక్కలుగా కూలిపోతుంది అంటే బిలియన్ల కొద్దీ. డాలీ ఓన్లీ నెంబరింగ్ తెలుసుకుందాం. జననము 5 జూలై 1996. డాలీ మరణం 14 ఫిబ్రవరి 2003. మరణానికి కారణం ఊపిరితిత్తుల వ్యాధి అన్నమాట. అయితే క్లోనింగ్ చేయబడి మొట్టమొదటి క్షీరదం ఏదంటే డాలియా. సక్సెస్ఫుల్ అయింది డాలీ. మొట్టమొదటిగా సక్సెస్ఫుల్ అయిన క్లోనింగ్ చేయబడిన క్షీరదం ఏది అంటే డాలీ అన్నమాట. మొక్కల్లో తేనెపట్టు గుడ్డు పొదుగు ఉష్ణోగ్రత 35 degrees సెంటీగ్రేడ్. మొక్కల్లో ఎంత శాతం నీరు ఉంటుందంటే 90%. క్రీస్తుపూర్వం ఎన్నో సంవత్సరాల వరకు ప్రజలు సంచార జీవనం సాగించారంటే 10,000 సంవత్సరాలు. పాశ్చరైజ్డ్ పాలు అనగానే ఏంటంటే 15 నుంచి 30 సెంటీగ్రేడ్ల పాటు 70 సెంటీగ్రేడ్ల వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేస్తారు. దాన్నే పాశ్చరైజేషన్ పాలు అని అంటారు. 2000 జనాభా లెక్కల ప్రకారం పురుష స్త్రీ నిష్పత్తి 1000:940. బాలుడు బాలికల గ్రాఫ్లో ఎక్స్ వయస్సును తెలియజేస్తే వై ఎత్తుని తెలియజేస్తుంది. పంచమహర్షి జీవావరణ రిజర్వ్ ప్రాంతంలో మొత్తం రాక్ షెల్టర్లు 55. 1 టన్ను కాగితం తయారీకి ఎన్ని వృక్షాలు అవసరమంటే పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు. వలస పక్షులు ప్రయాణించే దూరం 15,000 కిలోమీటర్లు. భారతదేశంలో ఆసియా ఏనుగులు 60%, ఖడ్గమృగాలు 85%. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో ఉన్నవి 172%, అయితే 2.9%. తూర్పు హిమాలయ హాట్స్పాట్లలో ఉండే జాతులు 163.
భూమిపై ఎంత ఉష్ణోగ్రత పెరిగినా ముప్పు వాటిల్లుతుందంటే 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్స్. ఈ శతాబ్దం చివరికి భూమిపై ఉష్ణోగ్రత ఎన్ని డిగ్రీల సెల్సియస్ కంటే పెరగవచ్చంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్స్. వన మహోత్సవం ఏ నెలలో జరుపుతారు అంటే జూలై నెలలో వన మహోత్సవం జరుపుతారు. నెక్స్ట్, గంగానది కార్యాచరణ ప్రణాళిక 1985. క్లీన్ గంగా జాతీయ మిషన్ ఏర్పడిన సంవత్సరం 2016. కాన్పూర్లో గల పరిశ్రమలు 5,000కు పైనే. ప్రపంచంలోనే ఎంత శాతం జనాభాకి సురక్షితమైన త్రాగునీరు అందుబాటులో లేదు అంటే 25%. కారుతున్న కుళాయి నుండి 1 సెకనుకి ప్రతి సంవత్సరం నీటి వృధా 1000 లీటర్లు. అతి చిన్న కేంద్రక పూర్వకణం 1 నుంచి 10 మైక్రోమీటర్లు ఉంటుంది. 1 మైక్రోమీటరు 10⁻⁻6 మీటర్స్కి సమానం. నిజ కేంద్రక కణ పరిమాణము 5 to 100 మైక్రోమీటర్స్. నెక్స్ట్, 9th క్లాస్. రాబర్ట్ హుక్ 1665 మొట్టమొదటిసారిగా బెండు మొక్కల్లో కణాలను కనుక్కున్నాడు. ఇవి నిర్జీవ కణాలు. నెక్స్ట్, ల్యూవెన్ హుక్ 1674లో సజీవ కణాలని కనుక్కున్నాడు, చెరువు నీటిలు అనమాట. రాబర్ట్ బ్రౌన్ 1831లో కేంద్రకమును కనుక్కున్నారు. పర్కింజే జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించిన సంవత్సరం 1839వ సంవత్సరం. నెక్స్ట్, స్లీడెన్ 1838లో కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. స్వాను 1839లో కణ సిద్ధాంతాన్ని వివరించారు. అయితే స్వీడను వృక్ష కణాల్లో, స్వాను జంతు కణాల్లో కనుక్కున్నారు. నెక్స్ట్, 1855లో రూడల్ఫ్ విర్కో కొత్త కణాలు అనేవి పాత కణాల నుండే ఏర్పడతాయని కణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. కణ సిద్ధాంతంను ఫస్ట్ స్వీడన్ అండ్ స్వాన్ చెప్పినప్పటికీ కణాలు ఎలా ఏర్పడతాయని చెప్పలేకపోయారు. సో కణాలు కొత్త కణాలు అనేవి పాత కణాల నుండి ఏర్పడతాయని కణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది మాత్రం రూడల్ఫ్ విర్కో 1855. 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుక్కున్నారు. నెక్స్ట్, 10th క్లాస్. ఏటీపీ చివరి ఫాస్ఫేట్ విడుదలైనప్పుడు వెలువడిన శక్తి 30.5 kJ/moles. వాయుగోణాలు విస్తరిస్తే ఎంత ప్రాంతం ఆక్రమిస్తుందంటే 80 చదరపు మీటర్లు. మూత్రపిండాల్లో ఏర్పడే ప్రథమ గాలితం ఎంతంటే 180 లీటర్లు. రోజుకు నిజంగా విసర్జించబడే మూత్రం 1 నుంచి 2 లీటర్లు మాత్రమే. గ్రెగర్ జోహాన్ మెండల్ అనువంశిక సూత్రాన్ని తెలిపిన సంవత్సరం 1822 నుంచి 1887 వరకు. వాతావరణంలో ఓజోన్ పరిమాణం తగ్గిపోవడం ప్రారంభమైన సంవత్సరం 1980. యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఎప్పుడు ఏర్పడిందంటే 1887. సిఎఫ్సి ఉత్పత్తి నిలుపుదల ఒప్పందం కుదుర్చుకోవడంలో సఫలమైన సంవత్సరం 1986. ప్రపంచంలో 12 స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం స్థానం ఎంత అంటే 6వది. ప్రపంచంలోనే జీవవైవిధ్య హాట్స్పాట్లు ఎన్నున్నాయంటే 34. ప్రపంచ హాట్స్పాట్లో మన భారతదేశంలో ఉన్నవి 2. అవి తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. ప్రపంచంలోనే అడవి పులుల్లో భారతదేశంలో ఉన్నవి సగానికి పైగా ఉన్నాయి. ఆసియా సింహాల శాతం భారతదేశంలో 100% ఉన్నాయన్నమాట. భారతదేశంలో దాదాపు ఎన్ని జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయంటే 100 కంటే ఎక్కువ. గాలిలో వాయువుల మిశ్రమంలో నత్రజని 78%, ఆక్సిజన్ 21%, మిగతా 1% కార్బన్ డైఆక్సైడ్, ఆర్గాన్, మీథేన్, ఓజోన్, నీటి ఆవిరి ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలుగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఆందోళన కలిగించే అంశంగా మారింది అంటే గత 2 దశాబ్దాలుగా.